దాదాపు ప్రతి ఇంట్లో పిల్లల కోసం స్టడీ రూమ్ ఉండడం కామన్. గతంలో ఇందుకు అందరి ఇళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోయినా కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో స్టడీ రూమ్ ప్రాధాన్యత పెరిగింది. ఇంట్లో ఉండే ఇతరత్ర అంశాలు దరిచేరకుండా ఏకాగ్రత అవసరమైన రూమ్ ఇది. వాస్తు శాస్త్రంలో కూడా స్టడీ రూమ్కు సంబంధించిన అంశాలున్నాయి. మరి వాస్తు ప్రకారం స్టడీ రూమ్లో ఏమేమి ఉంచితే విద్యార్థులకు మంచిదో చూద్దామా? సరస్వతీదేవి చిత్రపటం. విద్య అంటే టక్కున గుర్తొచ్చేది సరస్వతీదేవి. జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీదేవి కాబట్టి స్టడీ రూమ్లో ఆమె చిత్రపటం ఉంచితే చాలా మంచిది. గాయత్రి మంత్రంతో మీ పిల్లల చదువు, తెలివితేటలు పెంచడానికి గాయత్రి మంత్రం మరో మార్గం. గాయత్రి మంత్రం ఉన్న చిత్రాన్ని స్టడీ రూమ్లో ఉంచడం వల్ల మేలు జరుగుతుందని నమ్మకం. గణేశుడు చిత్రం, విఘ్నాలు తొలగించే గణపతి చిత్రపటం కూడా స్టడీ రూమ్లో ఉండవలసిన వాటిలో ఒకటి. స్టడీ రూమ్లో గణనాథుడి విగ్రహం లేదా చిత్రపటం ఉంచడం వల్ల అభ్యాసనలో ఎదురయ్యే సవాళ్లను మీ పిల్లలు సులభంగా అధిగమించే అవకాశం ఉంది. విష్ణుమూర్తి వాహనమైన గరుడకు సునిశిత దృష్టి, చక్కని తెలివితేటలు ఉంటాయి. అందువల్ల మీ పిల్లల స్టడీ టేబుల్ పై గరుడ బొమ్మను ఉంచడం ద్వారా వారిలో సునిశిత దృష్టిని, తెలివితేటలు పెంపొందించవచ్చు. నంది. ఆగమ శాస్త్రంలో దిట్ట అయిన నంది పరమశివుడికి నమ్మకమైన వాహనం. నంది జ్ఞాన సంపదను చేరుకోవడం అంత సులభం కాదు. అందువల్ల నంది విగ్రహాన్ని స్టడీ రూమ్లో ఉంచితే మీ పిల్లల తెలివితేటలు విస్తరించడం ఖాయం.